ఎప్పుడు జాబ్ బోర్ కొట్టినా కొత్త ఉద్యోగం వేట మొదలు పెడతాం. ఎందుకంటే కొత్త ఉద్యోగంలో చేరితే కొన్నాళ్ల పాటు ఆ బోర్ నుంచి తప్పించుకోవచ్చు. ఇక చాలా మంది కెరియర్లో ఫాస్ట్గా ఎదగడానికి సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు మారటానికే ప్రయత్నిస్తారు. పదోన్నతి పాటు జీతం పెరుగుతుంది కాబట్టి. ఇక బాస్కు మన పని నచ్చకపోయినా ఆ ఉద్యోగం హుష్కాకవుతుంది. దీంతో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. ఇలా ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరత్వం కానీ సంస్థ పట్ల కన్సర్న్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు నచ్చకపోయినా బాస్కు నచ్చకపోయినా ఉద్యోగులు ముందుగా వేరే ఉద్యోగం వెతుక్కోవడం ఖాయం. అదేవిధంగా వేరే సంస్థలో మంచి ఆఫర్ వచ్చినా ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యోగం మారిపోతాం. కానీ ఓ లేడీ మాత్రం ఈ విషయంలో వాటన్నింటినీ బ్రేక్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా ఒకే సంస్థలో 65 ఏళ్లు మేనేజర్గా పనిచేసింది. దీంతో ప్రస్తుతం ఆ సీనియర్ మోస్ట్ లేడీ మేనేజర్ ఉదంతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇది చూసి జెన్జీ తరం ఆశ్చర్యపోతుంది. వామ్మో, ఒకే సంస్థలో అన్నాళ్ల పాటు ఎలా పనిచేస్తారని షాక్ అవుతూ 96 ఏళ్ల బామ్మ సిన్సియారిటీ, సంస్థపై ఉన్న అభిమానానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఆ బామ్మ తన సుదీర్ఘ వృత్తి జీవితంతో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవడం మరో వరల్డ్ రికార్డ్. ఇంతకీ ఆ బామ్మ ఎవరని విషయానికొస్తే ఆమె పేరు యాసుకో టమాకి. వయసు 96 ఏళ్లు. ఒసాకాలోని సన్కో ఇండస్ట్రీస్ అనే సంస్థలో ఆమె గత 6 దశాబ్దాలుగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగుల శాలరీలు, పన్నులు, లీవ్ల వ్యవహారాలు చూడటం ఆమె విధులు. తాకీదులు, ప్రశంసాపత్రాలు కూడా ఆమె చేతుల మీదుగానే ఉద్యోగులకు చేరతాయి. దాదాపు 6 దశాబ్దాలుగా ఆమె ఇవే విధులను నిర్వర్తిస్తున్నారు. 2021లో ఆమె అత్యధిక వయసున్న మేనేజర్గా గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. అప్పట్లో ఆమె వీడియో నెట్టింట సంచలనం రేకెత్తించింది.